Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో ఎవ్రీబడి. ఈరోజు మనం చేసే రెసిపీ పేరు దహియాలు. ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. ఈరోజు రోటీస్లో కానీ రైస్కి కానీ అద్భుతంగా ఒక సైడ్ డిష్ ఏదైనా కావాలి అని అంటే డెఫినెట్లీ మీ చాయిస్ ఇదే అయ్యేటట్టు ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. మరి ఏమాత్రం లేట్ చేయకుండా లెటెస్ట్ కాల్ మన లాయర్ భీమబిందు గారిని పిలిచేద్దాం. అసలు ఆమె రెసిపీస్ ఈజీగా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎందుకు ఆలస్యం, పిలిచేద్దాం బిందుని. హాయ్ బిందు. హాయ్ దీప్తి, హౌ ఆర్ యూ? కేక్ ఉన్నా, సూపర్ ఉన్నా, హ్యాపీగా. నువ్వెలా ఉన్నావు? గ్రేట్. సో ఏం చేయబోతున్నాం? ఈరోజు మనం చేసే రెసిపీ పేరు దహియాలు. దహియాలు నేను చెప్పానా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. యా, ఫస్ట్ మనకు కావాల్సింది ఆలు. ఆలుని మనం ముందే పీల్ చేసుకొని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. చాలామంది వాటర్లో బాయిల్ చేసే ముందు సాల్ట్ వేయరు, కానీ మనం సాల్ట్ వేస్తాం. ఎందుకంటే ఈ ఆలు సాల్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత దాన్ని చల్లబరుస్తాం. ఇది ఆఫ్టర్ కూలింగే చేయాలి ఈ ఆలుని. ఓకే, తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు మనం. కరెక్ట్. దాని తర్వాత దహి, ధనియా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, జీలకర్ర, చాప్ జింజర్, ఇంగువ, కసూరి మేతి, హల్దీ, గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ ఎందుకు? బ్లాక్ సాల్ట్లో ఎలా ఉంటుందంటే, మీరు పానీపూరి తింటుంటారు కదా, సో పానీపూరి తినేటప్పుడు మనకు ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ ఎలా ఉంటుంది టేస్ట్? కొంచెం పుల్లగా, కొంచెం తీయగా. పానీపూరి యాక్చువల్ ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది. కరెక్ట్. సో ఈ బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల మనకు ఆ టేస్ట్ వస్తుంది. సరే, అయితే నాకు నువ్వు అర్జెంట్గా ఇవాళ సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పిలిచి పానీపూరి పెడుతున్నావు. అనవసరంగా టెంప్ట్ చేస్తున్నావు పానీపూరి గురించి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఎస్, ఫస్ట్ మనం గ్రేవీ యాడ్ చేద్దాము. దహి గ్రేవీ ప్రిపరేషన్ కోసం. కవర్ స్టార్. సో కొంచెం, ఇది 1/2 kg దహి. సో బేసికలీ నువ్వు లెఫ్ట్ హ్యాండరా? అప్పుడప్పుడు లెఫ్ట్ వాడతాను, అప్పుడప్పుడు రైట్ కూడా వాడతాను. మళ్ళీ కవర్ స్టార్. లేదు, బేసికల్గా లెఫ్ట్ హ్యాండర్స్ ఐక్యూ చాలా ఎక్కువ అని విన్నా, అందుకని అడుగుతున్నాను నేను. నా రైట్ హ్యాండ్ అయినా నాకు ఐక్యూ ఎక్కువే. అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదుగా. ఏ సిచ్యువేషన్ అయినా సరే తనకి అనుకూలంగా మలిచేసుకుంటారు. లాయర్ల లక్షణం అండి ఇది, లాయర్ల లక్షణం. సో ఇప్పుడు మనం కర్డ్ వేసుకున్నాం కదా, దీంట్లో మనం ఏమేమి యాడ్ చేస్తానో నేను 1 by 1 చెప్తూ ఉంటాను. ఒక స్పూన్ తీసుకో. థ్యాంక్ యూ. చూసావా, నువ్వు అడుగుతావని ముందరే ఊహించి రెడీ పెట్టుకున్న చేతిలో. సో ఇప్పుడు మనం కొంచెము, నువ్వు అడిగావు ఇందాక, బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. 1/2 teaspoon. సో బ్లాక్ సాల్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫర్ దట్ ఆ పుల్లటి టేస్ట్ కోసం అన్నమాట. అవునా? రైట్. తర్వాత ధనియా పౌడర్. ఓకే. పసుపు బేసికలీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, కానీ తగినంత వాడుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందాము. నేను కొంచెం స్పైసీ తక్కువే తింటా. సో నువ్వు ఎలా తింటావు? పిచ్చా స్పైసీ, అసలు తింటుంటే కళ్ళలోంచి ముక్కులోంచి నీళ్లు కారాలి, అంత స్పైసీగా ఇష్టం నాకు. సో నీకోసం నేను ఎక్స్ట్రా వేస్తాను. ఐ లవ్ యూ బిందు. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము. దాన్ని మనం ఫస్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే. కొంతమందికి పెరుగు తినడం ఇష్టపడరు, కొంతమంది ఉంటారు అట్లాగా. లైక్ మా ఇంట్లో మా హస్బెండ్ అసలు పెరుగు వాసన వస్తేనే ఆ డిష్ తినడు, పెరుగే తినరు అసలు తను. సో ఇలాంటి వాళ్ళకి ఒకవేళ మనం ఈ రెసిపీ చేసామనుకో, కుక్ అయిన తర్వాత పెరుగు ఫ్లేవర్ తెలుస్తుందంటావా? నువ్వు తిని చూడు, నువ్వు చెప్పు. పెరుగు వేసామా ఇందులో? పెరుగు అనేది అసలు అంటూ ఉందా అంటావా? అంటావా? అంతే. ఇప్పుడు చూడు, దీన్ని కలుపుతూ ఉంటే దీని టెక్స్చర్, దీని కలర్ ఎంత బాగా వస్తుంది. పన్నీర్ బటర్ మసాలాకి గ్రేవీ ఎలా వస్తుందో సేమ్ చూడు ఎలా వచ్చిందో. సో
బేసికల్గా మీగడ ఉన్న పెరుగు వేసుకోవాలా లేకపోతే మీగడ తీసేసిన పెరుగు వేసుకోవాలా? మా వాళ్ళకి అందరికి ఇట్లా డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట. మీగడ వేస్తే దాన్ని మనం దీన్ని మళ్ళీ కొంచెం బాయిల్ చేస్తాం కదా, మళ్ళీ దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది. సో మీగడ లేకుండానే చిక్కటి పెరుగు, పులుపు తక్కువ ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. పులుపు తక్కువ ఉన్న పెరుగు, ఎస్పెషల్లీ నాన్ వెజ్కి ఇట్లా పెరుగు వాడే డిషెస్కి మనం ఒక రోజు రాత్రే ముందు పెరుగు తీసి బయట పెడతాం కదా, కొంచెం పుల్లగా అవ్వడానికి. కానీ దీనికి తీయటి పెరుగు వాడాలి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. దహి ఆలు చేయాలి అని అనుకునే వాళ్ళకి పుల్లటి పెరుగు వాడకూడదు, తీయటి పెరుగు వాడాలి. సో ఇది ఇప్పుడు మనము గ్రేవీ ప్రిపరేషన్ ఇది రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏమంటాం, తడక. సో దహి ఆలు కోసం దహిని రెడీ చేసేసాము. నెక్స్ట్ స్టెప్ ఇస్ మనం తడక రెడీ చేసుకుందాం. తడక ప్రిపరేషన్. దీనికి ఒక బౌల్ తీసుకుందాము. ఓకే, ఒక 3 స్పూన్స్ యాడ్ చేద్దాము. ఓకే, కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్ వేడెక్కింది కదా, సో మనం జీలకర్ర వేసుకుందాము. ఓకే, 1/2 స్పూన్ జీలకర్ర, గ్రీన్ చిల్లీస్. ఇలా చిట్టపట్టలు ఆడుతుంటే భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఆ టైంలో వచ్చే వాసన నాకు ఎంత ఇష్టం కదా అసలు. ఇలా చాప్ జింజర్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, దాని తర్వాత చాప్డ్ జింజర్. ఓకే, కొంచెం అది స్టిర్ చేస్తే తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, చాప్డ్ ఆనియన్స్ వేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ పడతాయా? 1.5 చాలు. 1.5. దీనికన్నా చిన్నగా తరుక్కోవాలన్నా మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఇంకా అది కూడా. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి, బ్రౌన్ లాగా ఫ్రై అయిపోయింది కదా, అప్పుడే స్మెల్ భలే వస్తుంది కదా. సో దీనికి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తా, అప్పుడు నువ్వు అంటావు ఇది కలుపుతూ ఉండవా. చాలా బాగుంది స్మెల్ అంటావు. ఇంగువ. ఇంగువ ఇప్పుడు యాడ్ చేయాలి. కొంచెం చిటికెడు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా అదుర్స్. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారా? తీయటి పెరుగు యాడ్ చేయాలి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ అలా స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు బ్రౌనిష్గా అయిపోయింది కదా, దాంట్లో మనం వేసుకున్న గ్రేవీ యాడ్ చేసుకుందాం. ఓకే, యూ ప్లీజ్ డూ ది ఆనర్స్. కాసేపు నేను కోర్టులో జడ్జి లాగా ఫీలింగ్ వస్తుందో తెలుసా నాకు. యూ ప్లీజ్ డూ ది ఆనర్స్ అంటే. నీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఎపిసోడ్లో నువ్వు యాంగిల్ అన్నావు కదా, సో నీ యాంగిల్ టచ్ చూపించు. సో యాంగిల్లో ఈ పెరుగులో రుచి లేదు, ఆ చేసే పద్ధతిలో రుచి లేదు, పెరుగు వేసే యాంగిల్లో టేస్ట్ ఉంటుంది అన్నమాట కదా. రైట్. దీన్ని మనం స్పీడ్గా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం ఆగిందనుకోండి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇది విరిగినా ఏం కాదు, ఏం టెన్షన్ పడవద్దు చేసేటప్పుడు. అయ్యో పెరుగు విరిగిపోయింది అనేసి అది కూడా ఒక టేస్టే, ఏం ప్రాబ్లం లేదు. ఒక విషయం చెప్పనా నీకు, ఒక విషయం. నా జీవితంలో పుట్టి పెరిగాక, వయసు వచ్చాక పెరుగు విరిగిపోవడం అన్న కాన్సెప్ట్ మొట్టమొదటిసారి వింటున్నాను. అంటే మనం హీట్లో దహి వేసినప్పుడు అది ఇట్లా ఇలా అయిపోతుంది, పగిలిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో, హీట్లో అయిపోతుంది. సో దాన్ని మనం స్టిర్ చేస్తూ ఉండాలి. సరే, నా కొత్త లాంగ్వేజ్ నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా, మా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అదే దాన్ని మనం కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మనం దాన్ని యాడ్ చేయనా, వాటర్ కొంచెం యాడ్ చేస్తే మనకి గ్రేవీ థిక్నెస్ వస్తుంది. ఇప్పుడే స్మెల్ భలే అదిరిపోతుంది, మామూలుగా లేదు అసలు. ఇప్పుడు దీన్ని కొంచెం మనము స్పీడ్గా స్టీర్ చేస్తూ ఉంటే గట్టిగా అవుతుంది. నార్మల్గా ఇప్పుడు గరం మసాలా ఇందులో యాడ్ చేయడానికి చెక్క, లవంగాలు, ధనియాలు, ఇలాచి, లవంగా, చెక్క, లవంగం, ఇలాచి అండ్ ధనియాలు. ఈ బేసిక్ గరం మసాలా సరిపోతుంది దీనికి. కావాలంటే మనం జాజికాయ, సో ప్రాపర్ ఇంట్లో గరం మసాలా నాన్ వెజెస్కి యాడ్ చేస్తాం కదా, ఆ గరం మసాలా చాలు మనకి. ఓకే, సో నువ్వు స్పైసీ ఎక్కువ తింటావు కాబట్టి నీకు పర్లేదు. ఇందాక చాలా కారం యాడ్ చేసావు కదా, గరం మసాలా తగ్గట్టుగా యాడ్ చెయ్యి.
సో నేను హాఫ్ స్పూన్ Yeah, వేస్తున్నాను. okay. మిగతా వాళ్ళు అంటే వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా గరం మసాలా యాడ్ సో చేసి గరం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ మీరు తినే టేస్ట్, మీ టేస్ట్ ప్రకారంగా యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఓకే. సో ఇది మనం చిక్కగా అయ్యేంత వరకు కొంచెం తిప్పుతూ ఉండాలి. లేకపోతే అడుగు అంటుతుంది అండ్ మాడిపోతుంది కూడా. ఫ్లేమ్ కూడా సిమిల్ కానీ మీడియం లో కానీ గానీ పెట్టుకుంటే చేయాలి. ఉంటే బాగుంటుంది. ఓకే. మనం ఇప్పుడు మన మెయిన్ మహారాజా ఆఫ్ ది డిష్ హీరో ఆఫ్ ది డిష్ అన్నమాట యాడ్ చేసేస్తాం. పొటాటో. ఇది మనం ఆల్రెడీ చెప్పాను కదా, మనం బాయిల్ చేసి పీల్ చేసి కట్ చేసుకొని రెడీగా రెడీగా. ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఈ పొటాటో మనం దీంట్లో యాడ్ చేద్దాం. ఓకే, డన్. ఇంకేమైనా చిన్న పీసెస్గా కట్ చేయాలా, అవసరం లేదా? దీనికన్నా కొంచెం పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకుని అప్పుడు ఒక మీడియం సైజ్ ఆలుగడ్డలో హాఫ్ 4 చేసుకోవచ్చు. పీసెస్ చేస్తే సరిపోతుందా? మళ్ళీ నేను ఆలుగడ్డ అన్నా అనేసి లేదు లేదు, ఆలుగడ్డ అన్నది తెలుసు, ఇక్కడ ఎస్పెషల్లీ తెలంగాణ వైపు వాడతాము అని తెలుసు. బట్ మా వైపు అయితే అటువైపు ఆంధ్రాలో ఎక్కువగా బంగాళదుంపలు అని అంటారు. ఆలుగడ్డ, ఆలు, మీరు చెప్పినట్టు బంగాళాదుంప. Yes. సో ఇది కట్ చేసుకొని మనం పెట్టుకుందాము. కంపల్సరీ ఇది బాయిల్డ్గానే ఉండాలి. తర్వాత ఈ బాయిల్డ్ పొటాటో ఇప్పుడు ఈ గ్రేవీలో అందులోకి యాడ్ చేసి. ఓకే, సరే. ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది ఉన్నాను అనుకోండి, దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను గ్రేవీకి తగ్గట్టు పొటాటోస్ వేసాను. ఇప్పుడు ఈ పొటాటోలో ఈ గ్రేవీ ఇంకాలన్నమాట, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే బాగా దగ్గరికి వచ్చేసేయాలి కూర. అంటే మీడియం సైజ్. ఇప్పుడు ఈ ఆయిల్ మనం పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే ఈజీగా ఇప్పుడు మనం ఈ క్వాంటిటీకి ఒక 5 to 10 minutes పడుతుందా? సరిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నీకు తెలియట్లేదు స్మెల్ ఎలా వస్తుందో? బాగా తెలుస్తోంది, బాగా. అసలు ఇందాక నువ్వు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంగువ యాడ్ చేసావు చూడు, అక్కడ నుంచి అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు నాకు చెప్పు, బీయింగ్ లాయర్ బై ప్రొఫెషన్, ఇప్పటి వరకు నువ్వు చూసిన కేసెస్లో చాలా నీకు నేను లాయర్గా పుట్టడం వల్ల ఈ భూమికి చాలా హెల్ప్ అయింది అని చాలా గొప్పగా గర్వంగా యుల్ హ్యావ్ దట్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కదా, అట్లా నువ్వు ఫీల్ అయింది ఏంటి? గెలవడం, ఓడిపోవడం ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. రైట్, కరెక్ట్, వెరీ ట్రూ. జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు. మనం ట్రై చేస్తాం. జడ్జ్మెంట్ కన్నా మన దగ్గర వచ్చిన క్లయింట్స్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు చూడు, అది చాలా కిక్ ఇస్తుంది అనమాట. మేడం మీరు అంతకుముందు వాళ్ళు తిరిగి 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 వస్తారు కదా, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేసెస్లో ఒకలాంటి హ్యాపీనెస్ కనిపిస్తుంది అనమాట. సో దాట్ గివ్స్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇట్స్ లైక్ మోటివేషన్ కూడా. ఓకే, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకా మనం చేయాలి, నెక్స్ట్ ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి నెగిటివ్ కూడా వస్తాయి జడ్జిమెంట్స్, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు యూ ట్రైడ్ యువర్ బెస్ట్ బట్ వి కుడ్ నాట్. మన ప్రయత్నంలో లోపం లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్, యా ట్రూ, వచ్చే ఆ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఇది అసలు వేరే లెవెల్ ఉంటుంది. సో వాళ్ళ క్లయింట్స్ వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. సాటిస్ఫాక్షన్ అంటే మనం చేసే ప్రొఫెషన్కి ఇట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. జాతి రత్నాలలో చిట్టి ఉంది కదా, నాకు ఆ చిట్టి గుర్తొస్తుంది. బిందు చూస్తుంటే ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి, వేలు ఇచ్చేయండి, ఇచ్చేయండి సార్, వేలు ఇచ్చేయండి సార్. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ చూడు పైకి తేలుతుంది కదా, కొంచెం తేలుతోంది. సో ఇది అయిపోయినట్టే. దీన్ని మనం ఎవ్రీ డిష్కి మనం లాస్ట్కి మనం ఏం చేస్తాం, గార్నిష్. సో ఆయిల్ పైకి తేలిపోయింది. ఆయిల్ పైకి తేలింది అంటే ఆ వంటకం అయిపోయింది అని అర్థం. ఆల్మోస్ట్ డన్. ఎస్. సో దీనికి మనం ఫైనల్ టచింగ్లో కొంచెం కసూరి మేతి. కసూరి మెతి కూడా ఓవర్గా డామినేట్ చేయొద్దు కదా, కొంచెం యాడ్ చేస్తే చాలు. యా, ఇలాంటి వైరల్ వంటలు ఎపిసోడ్స్ ఒకసారి చేసేటప్పుడు ఒక వచ్చిన గెస్ట్ అనమాట, ఆవిడ కూడా షీజ్ అ వెరీ రినౌండ్ కుక్. ఆవిడ ఏం చెప్పారంటే, ఒకవేళ ఇంట్లో కసూరి మెతి లేదనుకుందాము, సపోజ్ మెంతి ఆకు ఉందనుకో, ఆ మెంతి ఆకుని డ్రై రోస్ట్ చేసేసి దాన్ని యాడ్ చేసేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కసూరి మెతి. గ్రేట్ టిప్. ఒక సీజన్లో మెంతాకులు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా మనకి, వాటిని డ్రై రోస్ట్ చేసేసేయడం లేకపోతే మైక్రోవేవ్ చేసేసేయడం ఒక 30 secondsకి డ్రై అయిపోతుంది కాబట్టి అది యాడ్ చేస్తే అది ఇంకా ఫ్రెష్ కసూరి మెతి యాడ్ చేసిన ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అప్పట్లో మన మదర్స్, మన గ్రాండ్ మదర్స్ మెంతాకు అంతా డ్రై చేసేవాళ్ళు ఎండకి. కరెక్ట్ కరెక్ట్. తర్వాత దాన్ని స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు మనకు అంత టైం ఎక్కడ ఉంది సార్. సో ఇది ఆల్మోస్ట్ డన్. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. పొటాటోస్ కూడా మంచిగా కుక్ అయ్యాయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పెద్ద పెద్ద పొటాటోస్ కట్ చేయని చెప్పావు. ఇప్పుడు అర్థమవుతుంది. రోటీలో కానీ రైస్, బగారా రైస్ వాటిలో యాడ్ చేసుకొని తింటే ఉంటుంది.
ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర వేస్తాం. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు అంటారు, కానీ మనసు ఉండలేకపోతుంది. దీన్ని చూడాలి, దీన్ని తినాలి, దీని రుచి ఎలా ఉందో మా బిందుకు చెప్పాలి, ఇన్ని కోరుకుంటోంది మనసు. మరి దానికి కూడా న్యాయం చేసేద్దాం. దాన్ని ఎందుకు కష్టపెడతాం చెప్పండి. దీప్తి, మన దహి ఆలు రెడీగా ఉంది. నీకోసం పుల్కాతో కాంబినేషన్గా రెడీ చేసా. తిని ఎలా ఉందో చెప్పు. డెఫినెట్గా. చాలాసార్లు నీకు తెలియదు బిందు, సాయంత్రం పూట పుల్కా చపాతీ చేస్తాము. నాన్ వెజ్ కర్రీ ఉంటే ఓకే. వెజ్లో ఆలుతోనే కుర్మా, మ్యాక్సిమం కుర్మా, అందులో శనగలేసో లేకపోతే ఎలాగొట్టను, బట్ ఇట్ ఈస్ బేసిక్ ఆలు కుర్మా. ఇది ఒక్కటే ఉంటుందా, ఇంకా వేరే ఉండవా ఆలుతో అని ఎన్నిసార్లు అనుకున్నాను. ఇలాంటిది ఒక ఐటమ్ ఉంటే బాగుండు అని. నా కోసమే నువ్వు ఇది చేసినట్లుగా అనిపిస్తుంది నాకైతే టేస్ట్ చేయాలని చాలా రెడీగా వెయిట్ చేస్తున్నా నేను. సో టేస్ట్ చూసేసి నేను చెప్పేసానండి, మీ బదులు కూడా నేను తినేస్తానండి, డోంట్ వరీ. ఓకే. నాకు జడ్జిమెంట్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ కలగలేదు నువ్వు తినేటప్పుడు. ఎలా అయితే నీకు నచ్చుతుందా లేదా అని. ఎలాగిచ్చాం. చాలా బాగుంది నిజంగా. నువ్వు అన్నట్టు ఆ పానీపూరిలో వచ్చే ఆ సన్న పులుపు ఫ్లేవర్ వచ్చింది కదా, అది బాగా తెలుస్తుంది. అండ్ నిజంగా ఇది కర్డ్ ఫ్లేవర్ తెలియట్లేదు. ఇందాక నేను అడిగాను కదా, నేను అసలు కర్డ్ ఫ్లేవరే తెలియట్లేదు. సో నువ్వు హ్యాపీగా మీ హస్బెండ్కి చేసి పెట్టచ్చు. నీకోసమే ఇది నేర్చుకున్నా, చేస్తా చూడు త్వరలో. బట్ చాలా బాగుంది నిజంగా. యమ్ టు ది కోర్. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. దహి ఆలు అటు బగారా రైస్కి కానీ, జీరా రైస్కి కానీ, రోటీస్ పుల్కాస్కి కానీ ఇట్ ఈస్ ది బెస్ట్ కాంబో. నేనైతే చాలా ఎంజాయ్ చేసేసాను ఈ రెసిపీని. థ్యాంక్ యూ సో మచ్ బిందు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే కుకింగ్ సింప్లిఫైడ్ వర్షన్లో చెప్పేస్తూ ఉంటావు. సో అందరికి వర్కింగ్ లేడీస్కి చాలా ఈజీగా ఉండాలి, అలాగే టేస్టీగా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. కుకింగ్ ఈజీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. కాబట్టి మీరేం చేయాలి, మా వైరల్ వంటలని ఫాలో అవ్వాలి. ఇంకొక వీక్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. Host Sari courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.